ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు స్తుతి కీర్తన క్రిస్టియన్ గాస్పల్ మ్యూజికల్ మినిస్ట్రీస్ తరపున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. అందుకు ఆయన, ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రార్థన వలన అనే దగ్గర ఫుట్నోట్ లో ఉపవాసము వలనే అని వ్రాయబడింది. ఈ సందర్భము యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిష్యులు వచ్చి ఆయన ఏకాంతముగా ఉన్నప్పుడు ఆయన ఒక సందేహం అడిగారు. అయ్యా, ఇప్పుడు నువ్వు ఒక అపవాదిని గద్దిస్తే ఆ అపవాది విడిచి వెళ్ళిపోయింది, అయితే మేము దాన్ని విడిపించాలని చూసినప్పుడు అది వెళ్ళలేదే, దానికి కారణం మేము అడిగినప్పుడు ఆయన వారితో చెప్పిన మాట, ఉపవాసము వలన, ఉపవాస ప్రార్థన వలనే ఇటువంటి కార్యాలు జరుగుతాయి తప్ప ఇక వేటి వలన జరగవు అని శిష్యులకు బోధించాడు. నిజమే ప్రియులారా, నేటి దినాల్లో అనేక మంది మనం ఇప్పుడు ఉపవాస కాలాన్ని పాటిస్తూ ఉన్నాం. 40 రోజుల శ్రమల కాలాల్లో చాలా మంది ఉపవాసం ఉంటూ ఉన్నారు. అయితే ఈ ఉపవాసము ఎలా ఉండాలి, ఈ ఉపవాసం ఉన్నప్పుడు ఎలా మన జీవితాలు ఉండాలి అనేది చాలా మంది తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. గమనించండి, అసలు ఉపవాసం అంటే ఏంది? ఉపవాసం అంటే ఆహారాన్ని మానివేసి దేవునితో సహవాసం చేయడం, ఆయనతో సన్నిధిలో గడపడం, నిత్యం ఆయన కొరకు ప్రార్థన చేసి ఆయన కొరకు, ఆయన పరిశుద్ధ ఆత్మ కొరకు కనిపెట్టుకోవడంలో ఉపవాసం. మనం ఏ కోరిక ప్రకారము మరి దేనికోసం మరి ఆశపడుతున్నామో ఆ ఉపవాసం అన్నప్పుడు దానికోసం మరి సన్నిధిలో కూర్చుని మోకరించి ప్రార్థన చేయాలి. అయితే నిజమైన ఉపవాసము మరి దేవుడైన యెహోవా యెషయా భక్తుల ద్వారా రాయించిన మాటలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అసలు ఉపవాసం అంటే ఏంటి, ఉపవాసం అంటే ఎలా ఉంటుంది, కొన్ని మాటలు నేను మీకు వివరిస్తాను. ఇక్కడ చూడండి, యెషయా 58వ అధ్యాయం అంతా ఉపవాసం గురించి చక్కగా వ్రాయబడింది. 3వ వచనం, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మీ ఉపవాస దినమున వారు అడిగారంట దేవుని, అయ్యా మేము ఉపవాసం ఉన్నాము, నీవు మమ్మల్ని లక్ష్య పెట్టడం లేదు, మేము మా ప్రాణాలని ఆహారం మాని నీరు మాని ఎంతో ఇబ్బంది చేసుకుని ఆయాసపరచుకున్నా నీవు మాకు వైపు ఎందుకు చూడట్లేదయ్యా అని అడిగితే అక్కడ దేవుని యొక్క సమాధానం ఎలా ఉందంటే, మీరు ఉపవాసమున దినమున మీ వ్యాపారము మీరు చేయుదురు, మీ పని వారి చేత కఠినమైన పనులు చేయించెదరు, మీరు కలహములు పడుచు వివాదములు చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉండరు. ఇక్కడ చూడండి ఎంత భయంకరమైన మాట్లాడుతున్నాడు. మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ వ్యాపారము చేయుదురు అంటే, ఈ వ్యాపారం అంటే ఇది వ్యాపారంగా కాదు, కానీ వ్యాపారం ఉన్నప్పుడు అంట అనేకులతో కూర్చొని ముచ్చటించడం, ఈ లోక మాటలు మాట్లాడుకోవడం, ఇలాంటివన్నీ కూడా వ్యాపారం లెక్కనే వస్తాయి. గమనించండి. తర్వాత వారి పని వారి దగ్గర కఠినమైన పనులు చేయిస్తారంట. కఠినమైన పని చేయించడము, తర్వాత కలహములాడుచు వివాదములు చేయుచు బుద్ధులాడుతూ ఉపవాసం చేయుదురు. మీ కంఠ స్వరము మరి పరమునకు అసలు వినబడుతుందా? ఇట్టి ఉపవాసము నాకు అనుకూలమా అని ప్రశ్నిస్తాడు. మీరు ఇలా చేస్తూ ఉపవాసం ఉన్నామని చెప్పుకున్నారు, ఈ ఉపవాసము నాకు మరి అనుకూలమా? మరి ఏ ఉపవాసము అనుకూలము అని అడిగితే ఆయన కొన్ని అద్భుతమైన మాటలు చెప్తాడు. నీవు ఉపవాసం ఉన్నప్పుడు నీ ఆహారము ఆకలి కొన్న వారికి పెట్టుము. మొదటిది, మనం ఉపవాసం ఉన్నాం, కానీ మనం ఉపవాసం ఉన్న మన ఆహారం అంట ఎవరైనా పేదవాడు ఉంటే, ఆహారం లేని వాడుంటే వాడికి పెట్టాలంట. రెండవది చూడండి, నీ రక్త సంబంధికి ముఖము త్రిప్పక. మనము కలహములు పడుతూ రక్త సంబంధితో మరి మన ముఖాన్ని తిప్పుకొని అతని మీద తగులు వేసి మాట్లాడకుండా ఉంటూ ఉపవాసం ఉంటే దానివల్ల మరి ఏ ప్రయోజనం లేదు. అలాగే దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నట్టు, వస్త్రహీనుడు కనబడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చుట ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అని అన్నాడు. ప్రియమైన వాళ్ళని గమనించండి, నిజమైన ఉపవాసాన్ని గురించి వర్ణించాడు.
ఎందుకంటే ఆ ప్రాంతంలో ప్రజలు ఈమెనేది చేయట్లేదు. ఆ కాలంలో వారు ఉపవాసం అని పేరుకు చెప్తున్నారు, కానీ వారు తగులు ఆడుకుంటూ, వ్యాపారం చేసుకుంటూ, కఠినమైన పనులు చేయిస్తూ, బుద్ధులు ఆడుకుంటూ ఈ లోకంలో ఉపవాసం ఉన్నాం అయ్యా నీవు మా వైపు చూడాలి అని అనుకుంటున్నారు, కానీ అది ఉపవాసం కాదు. నిజమైన ఉపవాసం అంటే దిక్కులేని వారిని పరామర్శించడం, ఆకలి కొని వారికి నీ ఆహారం పెట్టడం, ఎవడైనా వస్త్రహీనుడు కనబడిన ఎడల వారికి వస్త్రములు ఇవ్వడం, ఇది కదా నాకు ఇష్టమైన ఉపవాసం అంటాడు. గమనించండి. అయితే ఉపవాస ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు ఈ విధంగా వర్ణించాడంటే, వారు అపవాదితో పోరాటానికి వెళ్ళారు శిష్యులు. అపవాదితో పోరాటానికి వెళ్ళినప్పుడు వారి బలహీనులుగా ఉన్నారు. ఇహలోకంలో మనం జీవించినప్పుడు శక్తి పొందాలంటే ఉపవాసం కలిగి ఉన్నారు. గమనించండి. ఇహలోకంలో మనం రక్షణ పొందాలంటే ఉపవాసం చేయాలి. ఉపవాస ప్రార్థన చేస్తేనే అది రక్షణ. చూడండి, నినివే పట్టణం నాశనం అవుతుందని యోనాథ వర్తమానం పంపితే రాజు దగ్గర నుంచి చిన్న బిడ్డ వరకు అందరూ ఉపవాసం ఉన్నారు. జంతువులకు ఆహారం నీరు కూడా పెట్టలేదు. వారందరూ యెహోవా సన్నిధిలో మోకరించి ఉపవాసం చాటితే ఆ పట్టణాలకు చేస్తాను అన్న ఆ గతిని చేయక వారిని విడిచిపెట్టాడు. అదే సొదొమ గొమొర్రా పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాలు కూడా త్వరలో నాశనం అయిపోతాయి అని చెప్తే వాటిలో ఎవ్వరిలో మార్పు లేదు. వారు ఇంకా పాపంలో విచ్చలవిడిగా ఉన్నారు. అబ్రహాము వారి పక్షంగా అయ్యా ఒకవేళ అక్కడ 50 మంది నీతిమంతులు కనబడితే, ఒకవేళ 40 మంది కనబడితే, ఒకవేళ 30 మంది కనబడితే ఆ పట్టణాన్ని నువ్వు విడిచిపెడతావా అని అంటే, అక్కడ కనబడితే నేను విడిచిపెడతాను. తీరా చూస్తే అక్కడ ఎవడు నీతిమంతులు లేడు. అందుకే లోతు కుటుంబాన్ని మాత్రం తీసుకొచ్చి సొదొమ గొమొర్రా పట్టణం నాశనమని. అదే నినివే పట్టణస్తులు పాపాన్ని విడిచి ఉపవాస దినాన్ని చాటి రక్షణ పొందారు. నిజమే ప్రియుడా, ఈ ఉపవాసం దేవునికి నీకు అది ఒక సంబంధం. అది మనం దేవునితో చేసుకునే ఒడంబడిక. ఇహలోకంలో ప్రజలకు కనబడాలని చాలా మంది అంట తీనంగా మొహం పెట్టుకొని ఏమలా ఉన్నావు అంటే, నేను ఉపవాసం అమ్మా, నేను ఉపవాసంతో ఉన్నాను అని ఇలా చెప్పుకుంటూ పోతారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నాడు, నీవు ఉపవాసం ఉన్న దినాన తలస్నానం చేసుకున్నట్ట చక్కగా సంతోషంగా కనబడాలంట. నీవు ఉపవాసం ఉన్నట్టు నీ పొరుగు వారికి తెలియకూడదు. అది దేవునికి నీకు మధ్య ఉన్న ఒడంబడిక. కాబట్టి ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె కాక అలాంటుకోనంట దేవుని సన్నిధిలో సంతోషంగా గడుపుతూ ఆయన నీవు ఏది ప్రార్థిస్తావో, నువ్వు ఏది అడుగుతావో, నువ్వు దేవుని శక్తిని అడుగుతావో ఆ శక్తిని మనం పొందుకోగలం. అది ఉపవాసానికి ఉన్న శక్తి. ఆ ఉపవాసం ద్వారా అంట చేస్తే స్వస్థత శీఘ్రంగా వస్తుందంట. మనం యెహోవాని పిలిస్తే మన వైపు చూస్తాడంట. అయ్యా మాకు ఈ సమస్యను చూస్తే వెంటనే దేవుడు దానికి ప్రత్యుత్తరం ఇస్తాడంట. నిజం ప్రియులారా, ఉపవాసం చేస్తే దేవుడు స్వస్థత ఇస్తాడు, పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తాడు, కుటుంబ సమస్యలు ఇబ్బందులు అన్నిటిని తీసివేస్తాడు. అయితే ఆయనకి ఇష్టమైన ఉపవాసం చేయాలి. ఈ ఉపవాసముల దినాన లోకుల వలె కాక చక్కగా సిద్ధపడి దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ప్రార్థనలు ఆయన గడపాలి. అది నిజమైన ఉపవాసం. ఈ కృప దేవుడు మనకు దయచేసి ఆయన శక్తినిచ్చి కాపాడును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు. చెప్పబడిన మాటలు మీరు దీవించండి అయ్యా. ఇదిగో తండ్రి, లోకంలో మేము ఎలా ఉపవాసం ఉండాలి అని నీవు ప్రభువా యెషయా భక్తుల ద్వారా మాతో మాట్లాడు. యేసయ్య ప్రభువా నా తండ్రి, ఇదిగో శిష్యులకు ఉపవాసముల ద్వారా ఎలాంటి శక్తిని పొందుకుంటారో, ఎలాంటి కార్యాలు చేయగలరో నేర్పించారయ్యా. ఈ కార్యాలు మేము ఈ లోకంలో చేయాలని ఇష్టపడుతుండగా ఈ పరిశుద్ధాత్మను మాకు దయచేయండి. నిజమైన ఉపవాస జీవితాన్ని మేము గడపడానికి సహాయం దయచేయమని, ఉపవాసం చేస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, వారికి మీరు శక్తిని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.